ఏ రాంబాబు బాడవా ఏంటి సార్ ఉల్లాసం లేదు మంచులు సూపరనా ఏమి ఈసారి భోగి సంక్రాంతి కనుమ ధూమ్ధామ్ చేయాల. మా ఆఫీస్ లో కూడా సెలవులు ఇచ్చినారా? ముగ్గురం కలిసినాము, న్యూ ఇయర్ లెక్కనే ధూమ్ధామ్ చేయాలి. అసలు ఈసారి ఏం ప్లాన్ చేసినారు? భోగి రోజు ముందు గొబ్బలు పెడదాం, నైట్ పెగ్గేద్దాం. సంక్రాంతి రోజు గాలి పడలు ఎగరేద్దాం, నైట్ పెగ్గేద్దాం. కనుమ రోజు కోడిని కోద్దాం, నైట్ పెగ్గేద్దాం. ఎటుంది? బాగుంది కదా. 31st గా పని చేస్తా అంటే అవు కదా, మందు మానేసి అన్న. సరే నీ ప్లాన్ రవి? నేను 31st లెక్క చేయకుండా ఈసారి ఏం చేస్తా అంటే భోగి రోజు రైల్వే భోగి పెడతా, హ్యాపీ భోగి అని చెప్తా స్టేటస్. సంక్రాంతి రోజు సంక్రాంతి వచ్చిందే తుమ్మెద అని పెట్టి స్టేటస్ పెడతా. మకర రోజు కోడి పందాలు పెడతా, స్టేటస్ పెడతా, హ్యాపీ మకర అని పెడతా. ఇంతకంటే ఈసారి ఏం చేయదలుచుకోలేదా? పచ్చకల్లో వాట్సాప్ పెట్టలేనా? వాట్సాప్ అంకులు ఆయన, వాట్సాప్ అంకులు. ఈ వాట్సాప్ స్టేటస్ బాగా అలవాటైందన్న, ఏం పోదు. సర్లే కానీ నీ ప్లాన్ ఏమి ఈసారి? అరే రవి చెప్పనా? లేదు అన్నా, చిన్నప్పుడు వాళ్ళు ఉండరు భోగి మంటలు. అవునా? గంగెదులు రేకొస్తుండే, ముగ్గులు వేస్తుండ్రి ఆడోళ్ళు. ఇప్పుడు ఏమి లేదురా పల్లెటూరులో కూడా. అవునా? నిజమే. అంటే ఏంది ఇప్పుడు నీకోసం అవన్నీ మనం తీసుకురావాలరా? మరి ఎందుకు నువ్వు అంటే ఈసారి భోగి ఇంకా ధూమ్ధామ్ చేస్తా ఉంటావు. ఇంకా భోగి చేద్దాం ఏదైనా కానీ. ఇంకా ఇప్పుడు సూర్యనకి ఏం కావాలో చెప్పు, నేను చేయకపోతే అప్పుడు అడుగు. హరిదాస్ కావాలా? హరిదాస్ తీసుకొస్తా. యాటి పోతున్నారా? ఉన్నాడు కదా మన టీ స్టాల్ దాసు. ఒరే టీ స్టాల్ దాసు దేవదాసు కాదురా, అది హరిదాసు రా. నీకు అర్థం కాలే? ఊర్లో ఉండేది ఒకటే దాసు, ఆడే దాసు. ఒరే అది వేర్రా, నీకు మళ్ళీ చెప్తాలే. సర్లే ఇంకేం కావాలా? భోగి మంటలు. భోగి మంటలు చలి మంటలతో దుమ్ము లేపినాం, ఈసారి రచ్చలేపుదాం, భోగి మంటలు వేసాం. వేసిన భోగి మంటలు లాస్ట్ టైం చాలులే, సర్పంచ్ అంతా అలా పెట్టినవులే. కానీ ఇంకేం కావాలా? భోగి పళ్ళు. భోగి పళ్ళు అంటే చిన్న చిన్న రేగి పళ్ళు రా. రేగి పళ్ళు దొరుకుతాయిలే, తీసుకొస్తా. కానీ ఇంకేం కావాలా? గంగిరెద్దులు. గంగిరెద్దులా అంటే? గంగిరెద్దులు అవసరం లేదు లేనరా. ఎందుకు? నువ్వు గేర్లు ఉండవు, వీడి గేర్లు ఇద్దరు మీది గంగిరెద్దులు ఉన్నారా బాగా. గేర్లో బాగుండదు పెళ్లి కాని పిల్లలు. సర్లే ఎటువంటి తీసాలే. ఇంకేం కావాలి? పొద్దున సర్పంచ్ గాని ఇంటికి కూడా సలిమంట వేయాల, భోగి మంట వేయాల. నీ సలిమంట ఇంకా పోలానికి మైండ్ లా నువ్వు చేసిన అనుకుంటా కాలేదు కదా. సరే మన వారి ముందు ఉందనే భోగి మంట వేద్దాం. భోగి మంట సరేనా? సరే వేద్దాం. డౌట్ వచ్చా? చెప్పురా. సలిమంటలు అంటే మనం కట్టె పెట్టేస్తాం, ఈ భోగి మంటలు అంటే బొగ్గులతో వేయాలా? భోగి మంటలు అంటే బొగ్గులు తీసేది, గొబ్బెమ్మలు అంటే గోబితో చేసేది కాదురా నాయన. నువ్వు ఆడ దొరికినావురా తండ్రి. ఎట్టనా మరి? అట్టే కాదురా, ఇండ్లుల్లా పాత ఉండేవి అన్న కట్టెలు గిట్టెలు ఉండేవి, మనం భోగి మంట వేసుకోవచ్చు. పాత పద్ధతులు, పాత ఆలోచనలు మాలారని చేస్తారా? మీ జనాన్ని పాత మంట వేసుకురా, బట్టి కిలామని వచ్చి దాంట్లో భోగి మంట చేసుకుని సూపర్. పొద్దున సర్పంచ్ గారి ఇంటికాడికి రా. వస్తా. ఏదో ఈ మధ్య సురేంద్రది మొబైల్ అంతా స్విచ్ ఆఫ్ వస్తుంది, కనిపిస్తలేడు పొద్దునే. కనిపిస్తలేరా? ఈ భోగి మంటలు వేసామని అదన్నా ఆ మంచి ఇంటికాడు కానీ పోయిసాంపా. ఇట్లా కాదు కానీ పోయిసందా తెలిసాల్సిందే కథ. ముత్యమంత ముఖము భుజమెంత ఛాయ ముత్తైదు ముత్యాల ముగ్గేసి పసుమంత ఛాయ. అలా సూర్యన్న ఏమన్నాడు? ఇంటికి వచ్చినాం కనిపిస్తలేడు. వదిన ముగ్గేస్తుందిరా. వదినమ్మా ఎన్ని చుక్కల ముగ్గిది? అన్న లేడురా, పోదాం. సూర్యని అడిగినాడు వదినమ్మా? బయటికి పోయినాడా? సరే అదికో పోయినాడా? చూసుకొచ్చుకున్నాం. కానీ ఎందుకో తేడా కొడుతుందన్నా. నాకెందుకో వదిన కాదురా అన్ననే డౌట్ రా. ఏది వదినమ్మా? ఏం రంగులేద్దామా? ముందర ఒకటి ఆడ తెరిపి ఉంది చూడ వదిన. ఆడ గ్రీన్ కలర్ వేస్తే బాగుంటుందేమో. ఆడ కరువు రావాలిట. ఈడ పింక్ కలరే. అదే రోజా పువ్వు. బాగా వచ్చింది కదన్నా సూర్యన్న? బాగా చెప్పలేరా నేను ఆవచ్చేది ఎటువంటి బతుకుతోని ఎట్టయిపోయినావు సూర్యన్న. నీకు రేపు పెద్ద పెళ్ళి ఏదో కనపడతారు. ఆ పెళ్ళి బాధ ఏందో
మొత్తానికి అవలగాలని చేయడానికి ట్రై చేసినాడు, అవలగాడిగినాడు. దండవయ్యానికి సరేలే పోయి భోగి మంట వేసుకుందాంపా. ఒరే వినోదు, ఒరే రవి, చెప్పనా? ఇట్లా డ్యాన్స్ లేకుండా మంచి భోగి పండుగ చేసుకోండి. చేసుకుని రేపు పొద్దున రేపు ఇదే టయానికి తప్పుడికి మీకు మంచి అమ్మాయిలు చెప్తే మంచి పెన్నాలు వస్తారన్న. థ్యాంక్స్ అన్న, నీ ఆశీర్వాదం. కాదు, ఓ కైతం పాట పాడరాదు అన్నట్టు. ముందు రవాణా వాడాలా పెద్ద మంచి పాట. పాడవాడాలనా? భోగి మీదనే కదా. భోగి 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 కచ్చాలన్నీ తొలగి తాగి, భోగి 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 కచ్చాలన్నీ తొలగి తాగి, రైట్. ఏ సినిమా పాట అది? రాయన్. రాయకుంటే కానీ చెప్పు, ఏం సినిమా లేదు అది. సినిమా పేరు రాయన్ అన్నా. అది రాయకుంటే లేరా, సినిమా పేరు చెప్పు. సినిమా పేరు రాయన్ అన్నా, రాసేది కాదు. అన్న ఆ సినిమా పేరు రాయన్ అన్న, ధనుష్ తమిళ సినిమా అన్న అది. తమిళ సినిమాలో కానీ తనకు అక్కర్లేని తెచ్చుకునేవాడు రోగి, వాహువా వాహువా. తనకు ఉండేదంతా ఇచ్చేసేవాడు త్యాగి. ప్రభాస్ సినిమా పేరు యోగి. మనం ఈరోజు చేస్తున్నాం భోగి. భోగి 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 ఓరిని స్వామి. అన్నా ఆ పిల్లలు నన్ను చూసి నవ్వుతుందన్నా. ఒరే మన చూసి ఒరే నవ్వుతుంటారు నాయన. ఏ నువ్వు ఇట్టే అంటావన్నా, పోయి నంబర్ తెచ్చుకుంటా. హాయ్ వీడు పోతాడు, పోయి మళ్ళీ తన్నించుకునేంత వరకు తిరిగాడు వీడు. అదే వచ్చింది. రే మా ఇంట్లో పాత వస్తువులు వేయచ్చురా భోగిమంటిలోనా? మీ ఇంట్లో ముసలి కూడా పాత దేవి వేసేమంటారా సర్పంచ్ గారా? రే ఎవర్రా వాడు? సరిగా ఎవర్రా వాడు? ఏం సర్పంచ్ తప్పైంది లేదు, నోట్తో లేకపోయింది. చక్క వేసుకో, నేను చేసుకున్నా. ఫస్ట్ చక్క తీసుకొస్తా. ఏమిరా అంతరాయణ ఆలోచిస్తున్నా? ఈ బీరువా చాలా పాతగా అయిపోయిందన్నా. ఈ సురేనా ఈ 1690 దీని మీద సంవత్సరం కూడా రాసినారు. మనకి ఎందుకు వచ్చింది లేదా? సర్పంచ్ చెప్పినాడు పాత పాత వస్తువులన్నీ తీసుకొచ్చేసామని. సర్పంచ్ చెప్పినాడు 1690 అంటే ఎప్పుడో 300 ఏళ్ళ కిందది ఇది. కానీ ఎత్తు ఎత్తు రవణ ఎత్తుదా, ఎత్తు ఎత్తు. ఉందా మీరు సురేనా? రైట్. వచ్చు వచ్చు వచ్చు. పాత శాఖ అంటుకుంటలేదు ఏమన్నా, కొంచెం పెట్రోల్ వస్తే బాగుంటుందేమో. ఒరే ఉపాయం, ఆ పెట్రోల్ ఉంది బండిలా తీసుకురా, గంటేశం. అన్నా పెట్రోల్ బొగ్గలు లేదట. ఎట్లుందిరా? బొగ్గలు లేచింది. భోగి మంటనా మజాకనా? అన్నా ఈ భోగి మంట దగ్గర 3 ఊర్ల వరకు కనపడుతుందా? అక్కరోళ్ళందరూ మనకి ఫుల్ ఫేమస్ అవుతాం మనం. రే భోగి మంటలు బలంగా వేసినారు. సూరిగా ఎవర్రా? మీ ఇంట్లో పాత వస్తాలు వేసినాం సర్పంచ్. నేను ఇంట్లో పాత బీరో ఉంది కదా, అది కూడా తీసుకొచ్చేసిన సర్పంచ్. ఇంకా అడిషనల్ గా మా రవణ పెట్రోల్ పోసినాడు, బగ్గు అని బోడెక్కులేసినది. ఇప్పుడు నా గురించి ఎందుకులేరా గొప్పలు చెప్పాలన్నా? రే దాన్ని ఆస్తిపత్రాలు నేరా మీరు ఆర్పరా దాన్ని? చెప్తే మీరు చెప్తే ఆర్పురా. ఒరే నేను కానీ కొంచెం నేడుగానే వచ్చి నా ఆస్తి పత్రాల్లో పోతున్నా కదరా. ఏమో సర్పంచ్ తప్పైపోయింది నా ముఖం కూడా ఇప్పటికి. ఒరే మీరు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, చలి మంటలప్పుడు అంతే, భోగి మంటలప్పుడు అంతే. హ్యాపీ భోగి సర్పంచ్ గారు. పోండ్రు ఎదవల్లారా. చెప్తే పోతుంది మీరు. వద్దురా బీరు సుఖం వద్దురా అంటే 10 మందిలో మర్యాద పల్లెటూరులో. నీ స్నేహం మంచిది కాదురా.